హైకోర్టులు అంటే రాజ్యాంగంలోని పార్ట్ వి ఆర్టికల్స్ 214 నుండి 231 వరకు. ఈ నంబర్ రేంజ్ గుర్తుంచుకోవడం ఫస్ట్ స్టెప్. అవును, మన మైండ్లో ఒక బౌండరీ గీస్తుంది. సరే, ఆర్టికల్ 214 ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుందని చెబుతుంది. ఇది బేసిక్. కానీ అసలు విషయం ఆర్టికల్ 215తో మొదలవుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్. అవును, కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఈ మాట వినడానికి సింపుల్గా ఉన్నా దీని ప్రాక్టికల్ ప్రాముఖ్యత ఏంటి? అద్భుతమైన ప్రశ్న. ఒకవేళ కోర్ట్ ఆఫ్ రికార్డ్ హోదా లేకపోతే ఏమవుతుందో ఊహించుకోండి. ఏమవుతుంది? ప్రతి కేసులో పాత తీర్పుల ప్రామాణికతను మళ్లీ మళ్లీ నిరూపించాల్సి వస్తుంది. మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఓ. అందుకే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనే పదానికి రెండు శక్తివంతమైన అర్థాలున్నాయి. ఒకటి, దాని తీర్పులు రికార్డ్ చేయబడతాయి. అంటే వాటికి శాశ్వతమైన సాక్ష్య విలువ ఉంటుందన్నమాట. కరెక్ట్. వాటిని కింది కోర్టులలో ప్రశ్నించలేరు. అది జ్యుడిషియల్ సర్టెంటీనిస్తుంది. మరి రెండో అర్థం? రెండవది ఇంకా శక్తివంతమైనది. కోర్టు ధిక్కరణకు శిక్ష విధించే అధికారం. అంటే తన తీర్పులను ఎవరైనా ధిక్కరిస్తే శిక్షించగలదు. అవును. ఈ అధికారం లేకపోతే హైకోర్టు తీర్పులు కేవలం కాగితాలకే పరిమితం. దాని గౌరవాన్ని, అధికారాన్ని కాపాడేది ఇదే. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు మొదటి అతిపెద్ద ట్రాప్లోకి వద్దాం. ఆర్టికల్ 217. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం. అవును, చాలామంది అభ్యర్థులు రాష్ట్రస్థాయి కదా, గవర్నర్ నియమిస్తారేమోని పొరబడతారు. ఖచ్చితంగా. ఇది చాలా చాలా సాధారణమైన తప్పు. కానీ హైకోర్టు న్యాయమూర్తుల నియమించేది భారత రాష్ట్రపతి. రాష్ట్రపతి? అవును. అయితే ఒక ప్రాసెస్ ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నర్ను మరియు ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదించాలి. కరెక్ట్. ఇది కేవలం ఒక ప్రొసీజర్ కాదు. దీని వెనుక ఒక లోతైన రాజ్యాంగ సూత్రముంది. అదెలా? రాష్ట్ర రాజకీయాల ప్రభావం న్యాయ వ్యవస్థపై పడకూడదని ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేశారు. నియామక అధికారం రాష్ట్రపతి చేతిలో ఉండటం వల్ల ఒక నేషనల్ ఓవర్సైట్ ఉంటుంది. అంటే ఇది మన ఫెడరల్ వ్యవస్థలోని ఒక ముఖ్యమైన చెక్ అండ్ బ్యాలెన్స్. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. వావ్! ఆ కోణంలో ఆలోచిస్తే ఈ పాయింట్ చాలా లోతైనది. సరే, ఇక మరో ముఖ్యమైన ఆర్టికల్ 226. రిట్ అధికార పరిధి. అవును, సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు రిట్ అధికార పరిధి విస్తృతమైనది అంటారు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానం కంటే రాష్ట్ర న్యాయస్థానానికి ఎక్కువ అధికారం ఎలా ఉంటుంది? ఇక్కడ విస్తృతమైనది అంటే శక్తివంతమైనది అని కాదు. ఓకే. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు మాత్రమే రిట్లు జారీ చేయగలదు. కేవలం ఫండమెంటల్ రైట్స్ కోసం. అవును. కాని హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కులతో పాటు ఇతర ప్రయోజనాల కోసం కూడా, అంటే సాధారణ చట్టపరమైన హక్కుల కోసం కూడా రిట్లు జారీ చేయగలదు. ఆహా, అంటే ఫండమెంటల్ రైట్స్తో పాటు ఆర్డినరీ లీగల్ రైట్స్ ఉల్లంఘనకు కూడా హైకోర్టుకు వెళ్ళొచ్చు. అందుకే దాని పరిధి విస్తృతమైనది. పర్ఫెక్ట్. సుప్రీంకోర్టు ఒక కార్డియాక్ స్పెషలిస్ట్ అయితే హైకోర్టు ఒక జనరల్ ఫిజిషియన్ లాంటిది. ఇద్దరూ ముఖ్యమే, కాని వారి పరిధి వేరు. చాలా మంచి పోలిక. ఇది గుర్తుంటుంది. ఇక హైకోర్టుల గురించి చివరిగా ఆర్టికల్ 227 చూస్తే, సబార్డినేట్ కోర్టులపై పర్యవేక్షణ అధికారం. అవును, ఇది మన తదుపరి విభాగానికి ఒక మంచి వారధే. అసలు ఆ కింది కోర్టులేవి, వాటి నిర్మాణమెలా ఉంటుంది, అక్కడికి వెళదాం. తప్పకుండా. సబార్డినేట్ కోర్టులు అంటే ఆర్టికల్స్ 233 నుండి 237 వరకు. జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు అవన్నీ దీని కిందకే వస్తాయి. కరెక్ట్. ఓకే, ఇక్కడ కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ పాయింట్ ఉంది. ఆర్టికల్ 233 జిల్లా న్యాయమూర్తుల నియామకం. అవును. హైకోర్టు జడ్జీలను రాష్ట్రపతి నియమిస్తారని ఇందాక చెప్పుకున్నాం. మరి జిల్లా జడ్జీలను ఎవరు నియమిస్తారు? ఇక్కడే అసలు ట్విస్ట్. ఇక్కడే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. జిల్లా న్యాయమూర్తులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. గవర్నరా? అవును, గవర్నర్. అయితే ఇది ఆయన ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం కాదు. అంటే సంబంధిత రాష్ట్ర హైకోర్టును సంప్రదించిన తరువాతే ఈ నియామకం జరుగుతుంది. ఆహా, అంటే నియామక ప్రక్రియలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నర్ మరియు జ్యుడిషియరీ అంటే హైకోర్టు రెండింటి పాత్ర ఉంటుంది. అవును, ఇదొక ఆసక్తికరమైన బ్యాలెన్స్. మరి మిగతా న్యాయాధికారుల సంగతి? వారి నియామకాల గురించి ఆర్టికల్ 234 చెప్తుంది. కాని పరీక్ష కోణంలో అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ బహుశా 235 అనుకుంటా. ఖచ్చితంగా. ఆర్టికల్ 235 సబార్డినేట్ కోర్టులపై నియంత్రణ. ఇక్కడే ఇంకో ట్రాప్ ఉంది. అవును, నియామకాధికారి గవర్నర్ కాబట్టి నియంత్రణ కూడా ఆయన చేతిలోనే ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ
అది పూర్తిగా తప్పు. పూర్తిగా తప్ప? అవును. నియంత్రణ అనేది పూర్తిగా సంపూర్ణంగా హైకోర్టు చేతిలోనే ఉంటుంది. అంటే పోస్టింగ్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, సెలవులు అన్నీనా? అన్నీ. ఈ పరిపాలనాపరమైన విషయాలన్నీ హైకోర్టు నియంత్రణలోనే ఉంటాయి. గవర్నర్ నియామక అధికారి మాత్రమే, కాని రోజువారీ నియంత్రణ అంతా హైకోర్టుదే. చలేదు. ఇది న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని కింది స్థాయి వరకు ఎలా కాపాడుతుందో చూపిస్తోంది. కరెక్ట్. సరే, ఒక క్విక్ రివిజన్. హైకోర్టు జడ్జి రాష్ట్రపతి నియామకం, జిల్లా జడ్జి గవర్నర్ నియామకం, కానీ హైకోర్టు సలహాతో. కరెక్ట్. సబార్డినేట్ కోర్టులపై నియంత్రణ పూర్తిగా హైకోర్టుది. ఈ 3 పాయింట్లు గుర్తుంటే చాలు. ఖచ్చితంగా. ఇప్పుడు మనం న్యాయస్థానాల నిర్మాణం చూశాం. ఇప్పుడు వాటి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం గురించి చర్చిద్దాం. న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ. అవును, రాజ్యాంగంలో ఎక్కడా ఈ పదం నేరుగా మనకు కనిపించదు, కానీ రాజ్యాంగానికే ప్రాణం పోసే ఒక భావన ఇది. నిజమే. ఇది లేకపోతే పార్లమెంట్ చేసే ఏ చట్టమైనా చెల్లుబాటవుతుంది. ప్రభుత్వం చేసే ఏ పనైనా ప్రశ్నించడానికి వీలుండదు. అసలు ఈ అధికారం న్యాయస్థానాలకు ఎక్కడ్నుండి వస్తోంది? దీనికి పునాది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13. అవును, చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ చట్టమైనా చెల్లదు, వాయిడ్. ఈ ఒక్క వాక్యమే న్యాయ సమీక్షకు మూలం. దీనికి తోడు మనమిందాక చర్చించుకున్న ఆర్టికల్ 32 మరియు 226 కూడా ఈ శక్తికి ఆధారాలే కదా? ఖచ్చితంగా. న్యాయస్థానాలు ఒక చట్టాన్ని రాజ్యాంగం అనే భూతద్దంతో చూసి అది రాజ్యాంగ పరిధిని దాటిందా లేదా అని పరిశీలిస్తాయి. సరే, న్యాయస్థానాలు వేటిని సమీక్షించగలవు? కేవలం పార్లమెంట్ చేసిన చట్టాలనేనా? కాదు, దాని పరిధి చాలా విస్తృతమైనది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాసన చర్యలు అంటే చట్టాలు, ఓకే, కార్యనిర్వాహక చర్యలు అంటే ఆర్డర్స్, నోటిఫికేషన్లు, సరే, మరియు అత్యంత ముఖ్యంగా రాజ్యాంగ సవరణలను కూడా సమీక్షించగలవు. రాజ్యాంగ సవరణలను కూడానా? ఇక్కడే కదా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం తెరపైకి వస్తుంది. అవును, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, కేశవానంద భారతి కేస్. ఈ సిద్ధాంతం భారత రాజ్యాంగ చరిత్రనే మార్చేసింది. నిజం. కేశవానంద భారతి కేసు వరకు పార్లమెంటు అధికారానికి హద్దుల్లేవనే ఒక అభిప్రాయముండేది. కాని ఆ తీర్పుతో సుప్రీంకోర్టు ఒక లక్ష్మణరేఖ గీసింది. ఏం చెప్పింది? పార్లమెంటుతో స్పష్టంగా చెప్పింది, మీరు ఇంటిని మార్చుకోవచ్చు, రంగులు వేయవచ్చు, కొత్త గదులు కట్టవచ్చు, కానీ ఇంటి పునాదిని కూల్చలేరు. ఆ పునాదే ప్రాథమిక నిర్మాణం. ఎంత చక్కటి పోలిక! అంటే రాజ్యాంగం యొక్క ఆత్మను, దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదనమాట. లేదు. మరి ఏవి ఈ ప్రాథమిక నిర్మాణంలోకి వస్తాయి? సుప్రీంకోర్టు ఒక పూర్తి జాబితా ఇవ్వలేదు, కాని కొన్ని ఉదాహరణలిచ్చింది. రాజ్యాంగ ఆధిక్యత, లౌకికవాదం, ఫెడరలిజం, అధికారాల విభజన. మరియు ముఖ్యంగా న్యాయ సమీక్ష కూడా ప్రాథమిక నిర్మాణంలో భాగమేనని చెప్పింది. అవును, అంటే పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ చేసి ఇకపై న్యాయ సమీక్ష ఉండదు అని చెప్పలేదు. అద్భుతం. అంటే న్యాయ వ్యవస్థ తన అధికారాన్ని కాపాడుకోవడానికి తన అధికారాన్నే ఉపయోగించుకుంది. సరే, ఈ టాపిక్లో ఎదురయ్యే కొన్ని సూక్ష్మమైన ప్రశ్నలు లేదా ట్రాప్స్ ఏమిటి? 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1. న్యాయ సమీక్ష అంటే న్యాయ వ్యవస్థ ఆధిపత్యం కాదు. జ్యుడిషియల్ సుప్రిమసీ కాదు. కాదు. భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. న్యాయ వ్యవస్థ కేవలం దానికి కాపలాదారు. ఓకే. రెండోది. 2. ఇది అపరిమితమైనది కాదు. న్యాయ వ్యవస్థ ఒక పాలసీ యొక్క తెలివిని ప్రశ్నించదు, కేవలం దాని చట్టబద్ధతను మాత్రమే ప్రశ్నిస్తుంది. ఉదాహరణకు, ఒక పన్ను 20% ఉండాలా 30% ఉండాలా అనేది కోర్టు చెప్పదు. కాని ఆ పన్ను విధించే చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తుంది. అర్థమైంది. ఇక చివరిది 3వది, మనం ఇప్పుడే చర్చించుకున్నది. పార్లమెంటు న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా పూర్తిగా తొలగించలేదు, ఎందుకంటే అది ప్రాథమిక నిర్మాణంలో భాగం. చాలా బావుంది. ఈరోజు మన చర్చ చాలా స్పష్టంగా, నిర్మాణాత్మకంగా సాగింది.